సింపుల్ మాట చెప్తాను, నిజంగా మాట చెప్తా. రోడ్లో ఉన్న వాళ్ళందరినీ ప్రేమిస్తారు కానీ ఇంట్లో ఉన్న వాళ్ళని ప్రేమించారంట. ముఖమొఖం ఎరిగిన వాళ్ళందరూ ప్రేమిస్తారంట, సొంత భర్తను సొంత భార్యని ప్రేమించారంట. ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ ప్రేమిస్తారంట, సొంత తల్లిదండ్రులను ప్రేమించారంట. దేవుడు నీకు ఇచ్చిన వారి గురించి నువ్వు లెక్క చెప్పాలి, జాగ్రత్త. నీ కుటుంబం దేవుడు ఇచ్చింది అయితే దేవుని గణపరచు. దేవుని ప్రేమతో నీ కుటుంబంలో నీవు ఫలించాలన్నప్పుడు దే ఆర్ విత్ యూ. నీతో పాటు ఉన్నవారు, వారిని త్రోసివేయద్దు. ఏ ఒక్కరు చెప్పలేరు, ప్రభా భార్యగా నన్ను మాత్రం ఆశీర్వదించి నా భర్తను ఆశీర్వదించని చెప్పలేరు. ఎందుకంటే వారిద్దరు ఏక శరీరమై ఉన్నారు. ఎక్కడ సగం ఆశీర్వదించి సగం శాపం ఉండాలి దేహం? నాట్ పాసిబుల్. ఈరోజు దయచేసి ప్రభు నాను వేడుకుంటానండి, ప్రేమ శాశ్వత కాలం ఉంటుంది. ప్రేమ శ్రేష్టమైనది, మూడు తగినట్టుగా మారేది కాదు. అందుకని దేవుడు శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తాడు అన్న మాట చెప్తున్నాం. అగాపే ప్రేమను మీరు గ్రహించి అగాపే ప్రేమతో కానీ నింపబడగలిగితే ప్రభు మీ జీవితంలో కార్యం జరిగిస్తాడు.